స్టాప్ వచ్చేసి 30 పాయింట్స్ పెడదాం. టార్గెట్ వచ్చేసి 100 పాయింట్స్ పెడదాం. ఓకే, మా టార్గెట్ టచ్ అవుతుందో లేదో చూద్దాం. రేషియో వచ్చేసి 1:3 పెట్టాను. చూద్దాం మా టార్గెట్ టచ్ అవుతుందో లేదో. ఇంక్రీజ్ అవుతుంది. మనకు ఆర్ఎస్ఐ లెవెల్ ఓవర్ సోల్డ్ అయిపోయింది. ఇంకా ఇప్పుడు ఓవర్ సోల్డ్ అయిపోతే ఇంకా మనకి బయింగ్ ప్రెజర్ ఉంది కొద్దిగా. చూద్దాం ఏమవుతుందో. థర్టీ సెకండ్స్ ఉంది క్యాండిల్ క్లోజింగ్కి. ఏర్పడింది అక్కడ. ఆ రివర్సల్ హ్యామర్ ప్రకారం నేను ఇక్కడ స్టడీ తీసుకున్నాను. చూద్దాం. మన కింద వచ్చేసి ఇక్కడ మనకి ప్రీమియంలో వచ్చేసి ఇక్కడ హ్యామర్ ఏర్పడింది. అంటే ఇక్కడ కానీ మనకి మార్నింగ్ స్టార్, అక్కడ ఈవినింగ్ స్టార్ ఏర్పడింది. కాబట్టి మనం దీని ప్రకారం మనం ట్రేడ్ తీసుకున్నాం. మన స్ట్రాటజీ ప్రకారం ఇది సక్సెస్ అవుతాం. చూద్దాం. వెయిట్ ఫర్ ద టార్గెట్. మార్కెట్ పడిపోవడం అనేది చాలా ఈజీ అండి. అప్పు వెళ్ళడం అనేది చాలా కష్టపడుతుంది. మనం పేషెన్స్గా ఉండాలి. మన టార్గెట్ మనం ఒక్కసారి ఎంటర్ ఇచ్చిన తర్వాత స్టాప్ లాస్ అన్నా ఇటు కావాలా, టార్గెట్ అన్నా ఇటు కావాలా. రెండిట్లో ఏదన్నా ఒకటి కావాలి. కానీ మన మధ్యాహ్నం మనకేమవుతుందంటే ఫెయిర్ ఉండడం వల్ల, భయం ఉండడం వల్ల ఏమవుతుందంటే మనం మధ్యాహ్నం ఎగ్జిట్ అవుతుంటాం. కొద్దిగా మనకి రెడ్ కనిపించే లోపల ప్రాఫిట్లో కొద్దిగా లాస్ వచ్చే లోపల మనం ఎగ్జిట్ కాకూడదు. టార్గెట్ పెట్టుకున్నాక ఆ టార్గెట్ అచీవ్ అన్న కావాలా, స్టాప్ లాగా అచీవ్ అన్న కావాలి. రెండిట్లో ఏదో ఒకటి జరగాలి. కానీ మనం మధ్యలో మనకు డ్రాప్ కావాలి. అది 1 అవర్ కానీ లేదా 2 అవర్స్ కానీ అదే విధంగా వెయిట్ చేయాలి అంతే. మార్కెట్లో పేషెన్స్గా ఉండగలిగినప్పుడు మాత్రమే మనము ప్రాఫిట్ తీసుకోగలుగుతాం. ఓపెన్ ఇంట్రెస్ట్ చూద్దాం ఒకసారి ఎంత ఉన్నది. ఓపెన్ ఇంట్రెస్ట్ వచ్చేసి 83,200 దగ్గర వచ్చేసి 1,62,000 ఉంది. ఇక్కడ కాల్ సైడ్ వచ్చేసి 1,60,000 ఉంది. రెండు ఈక్వల్ ఉన్నాయి అక్కడ. ఇక్కడ కింద వచ్చేసి 83,300 దగ్గర వచ్చి ఇక్కడ 1,83,000 ఉంది. 1,04,000 ఉంది. అంటే ఓపెన్ ఇంట్రెస్ట్ కాల్ సైడ్ ఇంక్రీజ్ అవుతుంది. కాబట్టి ఇప్పుడు మార్కెట్ అనేది పుట్ సైడ్ వెళ్తుంది. కంపల్సరీ పుట్ సైడ్ వెళ్ళిద్ది. మన టార్గెట్ అనేది రీచ్ అవుతుంది. చూద్దాం. కంపల్సరీ 83,100 దాకా వెళ్ళొచ్చు. ఇది స్ట్రైక్ ప్రైజ్. 83,200 కానీ బ్రేక్ అయిందంటే 83,100 దాకా వెళ్తుందండి. అప్పుడు మన టార్గెట్ అనేది ఈజీగా రీచ్ అవుతుంది. జంప్ ఇస్తట్టుందండి. మనకు వీవ్యాప్ వచ్చేసి 534 చూపిస్తుంది. ఒక కానొస్తుందా కలర్స్లో 534 వీవ్యాప్ చూపిస్తుంది. అక్కడి దాకా కంపల్సరీ అది కానీ క్రాస్ అయ్యి దాని మీద నిలబడిందంటే మన టార్గెట్ కన్ఫర్మ్ వెళ్ళిపోతుందండి. 23,200 క్రాస్ అయిందంటే 83,100 దాకా వెళ్ళిపోతుంది. ఇంకా చాలా చిన్న స్టాప్ లాస్ పెట్టుకున్నాం మనం. 30 పాయింట్స్. టార్గెట్ వచ్చేసి 600 పెట్టేసినాం. మనకు 1:3 రేషియో ఉందండి. ఇక్కడ చూడండి, మనకు 20 పాయింట్స్ హైకి వెళ్ళి మళ్ళీ డౌన్ అయ్యింది. చూద్దాం. రీటెస్ట్ చేసుకుంటుందేమో చూద్దాం. వెయిటింగ్ ఫర్ యూ.
మన టార్గెట్ కన్ఫర్మ్ రీచ్ అవుతుందండి. ఒక్క స్వైక్ ఇచ్చిందంటే అయిపోతుందండి. ఇక అందులో ఈరోజు వచ్చేసి మంత్లీ ఎక్స్పీరియన్స్ ఉందండి. ఈరోజు మొత్తం మంత్లీ ఎక్స్పైర్ ఉంది. అందువల్ల వోల్టాలిటీ అనేది హెవీ ఉండొచ్చు. చూద్దాం ఏమవుతుందో. మన టార్గెట్కి వెళ్ళాలండి, వెళ్తుంది. చూద్దాం. విఎఫ్ క్రాస్ అయింది, 9 MA కానీ క్రాస్ అయింది. నెక్స్ట్ క్యాండిల్ దాని మీద కానీ టచ్ కాకుండా కూర్చుంటే కన్నా పైకి వెళ్తే కన్ఫర్మ్ వెళ్ళిపోయిద్దండి. వెయిట్ ఫర్ యూ. చాలా పేషెన్స్ ఉండాలండి. స్టాక్ మార్కెట్ అంటే అంత ఆస్తామస్య కాదు. అందులో ఎఫ్ అండ్ ఓ అనేది ఇస్తే అంతే రిటర్న్ ఇస్తుంది, లేదా లాస్ అంతే తీసుకెళ్తుంది. కానీ కాన్ఫిడెన్స్ ఉండాలా. మా స్ట్రాటజీ అనేది కనీసం అంటే ఒక 6 months 3 months అనేది మొత్తం బ్యాక్ టెస్ట్ చేయాలండి. మొత్తం బ్యాక్ టెస్ట్ లేదంటే పేపర్ ట్రేడింగ్ చేయాలి. పేపర్ ట్రేడింగ్ మనం చేయడం వల్ల ఏమవుతుందంటే మన కాన్ఫిడెన్స్ లెవెల్ అనేవి పెరుగుతాయి. ఈ కాన్ఫిడెన్స్ లెవెల్ పెరగడం వల్ల ఏమవుతుందంటే మనం ఎప్పుడు ఎంట్రీ ఇవ్వాలా, ఎక్కడ స్టాప్ లాస్ పెట్టుకోవాలో, ఎక్కడ టార్గెట్ పెట్టుకోవాలో అనేది ఆటోమేటిక్గా అనేది మనకి వచ్చేస్తుందండి. ఆ విధంగా దానివల్ల మనం ట్రేడ్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. కానీ ఫస్ట్ బిగినర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అనేది పేపర్ ట్రేడింగ్ చేయండి. స్టార్టింగే ఎవరు ఇప్పుడు టెలిగ్రామ్స్లో కానీ ఇన్స్టాగ్రామ్స్లో కానీ మేము మీకు కాల్స్ అప్డేట్ ఇస్తాం, మీకు ఎక్కడ ఎంట్రీ ఇవ్వాలి, ఎక్కడ స్టాప్లో జరుపుకున్నాం వల్ల ఫేక్ అండి. వల్ల నమ్మొద్దండి, వేస్ట్ వల్ల. నీవంతకు నువ్వు ఓన్గా బిల్డప్ ఎప్పుడైతే చేసుకోగలుగుతావో స్టాక్ మార్కెట్పై అవగాహన ఉందో నువ్వు అప్పుడు సక్సెస్ఫుల్ కానీ 100% ఉంది. ఒకరిపై ఎప్పుడు ఆధారపడకూడదండి. ఎప్పుడు ఆధారపడకుండా మనపై మనం ఎప్పుడు డిపెండ్ అయి ఉండాలి. అది లాస్ వచ్చినా ప్రాఫిట్ వచ్చినా మనదే ఓన్. నాకు దగ్గర 1 year అవ్వబోయిందండి స్టాక్ మార్కెట్. ఇంతవరకు అయితే ప్రాఫిట్ ఏం లేదు. కానీ ఫస్ట్ తెలియక నేను ఒకరిని టెలిగ్రామ్లో వాళ్ళు ఇచ్చే కాల్స్ని అప్డేట్ తీసుకొని నేను అమౌంట్ అనేది పోగొట్టుకున్నాను. దాని తర్వాత నాకు తెలిసి వచ్చింది మనకు మార్కెట్ అవగాహన లేకుండా ఒకరిపై డిపెండ్ అవ్వడం మంచిది కదని తెలిసి నేను ఓన్గా వచ్చేసి కరెక్ట్గా 8 months అండి మొత్తం మార్కెట్ అబ్జర్వేషన్ పేపర్ ట్రేడింగ్ చేశాను. పేపర్ ట్రేడింగ్లో మనకు మంచి ప్రాఫిట్ ఉంది కదండి. నేను ఇప్పుడు ఓన్ మనీతో నేను ట్రేడ్ చేయాలనుకుంటే దానికోసం కానీ మళ్ళీ 3 months అబ్జర్వేషన్లో మనం ఈ విధంగా నేను లైవ్లో అనేది రికార్డ్ చేసుకుంటున్నాను అండి. అది చూద్దాం. వెళ్తుంది. మనకు వచ్చేసి 50 points ఉందండి మన టార్గెట్కి. ఇంకా 50 points ఉంది మన టార్గెట్. ఓకే, 40 points ఉంది. చూద్దాం 40 points వెళ్తుందా లేదా. ఓకే జస్ట్ క్యాండిల్ క్లోజ్ అయ్యాక ఇంకా 3 minutes ఉంది. చూద్దాం ఏమవుతుందో. టార్గెట్ అవ్వాలని కాన్ఫిడెన్స్ ఉంది. చూద్దాం ఏమవుతుందో. మార్కెట్ ఎట్లా ఎవరు చెప్పలేమండి, ఎప్పుడు ఏ డైరెక్షన్లో తీసుకుంటుందో ఎవరు 100% చెప్పలేరు. నువ్వు ఓన్గా అది క్యాండిల్ స్టిక్ ప్రైజ్ యాక్షను నీకు మెయిన్ క్యాండిల్ స్టిక్ అనేది ఫుల్ అవగాహన ఉండాలండి. క్యాండిల్ స్టిక్ అవగాహన లేకుండా మనం ఎప్పుడు ఎంట్రీ ఇవ్వాలి, ఒక చిన్న రెడ్ పర్సెంట్ ఎగ్జిట్ కావడం, చిన్న గ్రీనర్స్ అంటే ఎంట్రీ ఇవ్వడము, ఇది ఇలా ఉండకూడదండి. మనకు ఫుల్ స్ట్రక్చర్, బ్రేక్అప్ స్ట్రక్చరు, చేంజ్ ఆఫ్ క్యారెక్టరు వెళ్తుందో అప్పుడు మనం అనేది అప్పుడు బ్రేక్అవుట్ అది సస్టైన్ అయినప్పుడు బ్రేక్అవుట్ ఇచ్చినప్పుడు ఎంట్రీ ఇవ్వాలండి. ఆ విధంగా ఇచ్చినప్పుడు మాత్రమే మనము మార్కెట్లో అనేది డైరెక్షన్ అనేది ఐడెంటిఫై చేయగలుగుతాం. ఒక్క స్ట్రైక్ ఇస్తే వెళ్ళిపోయేదానికి లేదు. ఇంకా గ్యారంటీ కాన్ఫిడెన్స్గా మన టార్గెట్ అని తెచ్చుతుందండి. ఇంకా 2 minutes ఉంది. 1 minute 37 seconds ఉంది. చూద్దాం. 130 seconds ఉంది. 560 అండి. 560 బ్రేక్అవుట్ అయిందంటే మనది రీచ్ అవుతుందండి.
ఎప్పుడు క్యాండిల్ క్లోజ్ అయ్యేంత వరకు వెయిట్ చేయాలండి. అది క్యాండిల్ క్లోజ్ కాకముందుకు మనం అటు ఇటు ఊగిసలాడినప్పుడు మనకు ఎంట్రీ ఎగ్జిట్ అనేది ఎంట్రీ ఇవ్వాలంటే క్యాండిల్ క్లోజ్ అయిన తర్వాత ఇవ్వాలా. ఎంట్రీ ఇచ్చిన తర్వాత మనం ఎగ్జిట్ కావాలన్నా ఆ క్యాండిల్ క్లోజ్ అయ్యేంత వరకు వెయిట్ చేయాల్సిందే. అప్పుడు మనకు అదే దాన్ని పూర్తి డైరెక్షన్ అనేది అర్థమైపోతుంది. నేను వాడుతున్న స్ట్రాటజీ అండి VAPAV 9 EMI, 20 EMI, 50 EMI ఈ మూడు కాన్ఫిడెన్స్ దాంతో నేను ఎంట్రీ ఇస్తాను అండి. నాకు ఎప్పుడైతే ఈ మూడు కన్ఫర్మేషన్ ఇచ్చామో అప్పుడు మనం ఎంట్రీ ఇస్తాం. సస్టైన్ అవుతుంది, చూద్దాం. ఇక్కడ మనకి రెడ్ లైన్ ఉంది చూడండి, బ్రేక్ అయిందండి, చూద్దాం. 83,100 మనం అనుకున్న టార్గెట్కి వచ్చింది, కానీ మనకి ఇక్కడ మనది వచ్చేసి ప్రీమియం అనేది టచ్ కాలేదన్నమాట. టార్గెట్ కనుక టచ్ చాలా స్లోగా ఉంది. వాల్యూమ్స్ కానీ తగ్గుతూ వస్తుంది, వాల్యూమ్స్ ఇక్కడ ఇంక్రీజ్ అవ్వడం లేదు. ఎందుకంటే మనం వచ్చిన ప్రాఫిట్ అనేది లాక్ చేసుకుంటూ ఉంటే బాగుంటుంది. స్టాప్ లాస్ అనేది ఎవరీ 50 లేదా 60 పాయింట్స్కి 20 పాయింట్స్ జంప్ అవుతూ పెట్టుకోవాలండి. సో డోజీ క్యాండిల్ ఏర్పడిందంటే ఇది 50-50 ఛాయిస్ అండి. మార్కెట్ డోజీ క్యాండిల్ ఏర్పడినప్పుడు అటైనా ఇటైనా ఉండొచ్చు. లేదంటే ఇప్పుడు మనం కాస్ట్ అని పెట్టుకోవచ్చండి. ఇప్పుడు కాస్ట్ పెట్టుకొస్తే మనకి నో ప్రాఫిట్ నో లాస్ ఉంటుంది. $83,200 వచ్చేసి కాల్ సైడ్ 2,50,000 ఉంది. ఇక్కడ వచ్చి 1,82,000 అంటే మార్కెట్ డౌన్ సైడ్ ఉందండి. డౌన్ సైడ్ మనం పుట్ సైడ్ తీసుకున్నాం కదా, టార్గెట్ కంపల్సరీ రీచ్ అవుతుంది. వెయిట్ చేద్దాం. వెళ్తుంది అంటే వెళ్తుంది మనకు టార్గెట్ రీచ్ అవుతుంది, చూద్దాం. టార్గెట్ రీచ్ అవుతుంది. ఎస్ జస్ట్ 20 పాయింట్స్ అండి, 10 పాయింట్స్, 5 పాయింట్స్. ఓ డౌన్ వచ్చేసింది. చూడండి. ఓకే, వెళ్తుంది కంపల్సరీ వెళ్ళిద్దండి, మన టార్గెట్ రీచ్ అయ్యింది. ఓకే గో టార్గెట్ డన్. గో జస్ట్ 2 మినిట్స్ దగ్గర 2 పాయింట్స్ దగ్గర అయిపోయిందండి. జస్ట్ 2 పాయింట్స్ దగ్గర అయిపోయింది మన టార్గెట్. చూద్దాం అది కూడా అవుతుందో కదా, చూద్దాం. వెయిట్ చేద్దాం. వెయిటింగ్ ఫర్ యూ. 588, 587 వచ్చేసింది. డౌన్ 20 పాయింట్స్ వచ్చేసింది కిందకి డౌన్. వల్ల వెళ్తుంది. ఇక్కడ మనకి ఇక్కడ చూడాలి, రెడ్ క్యాండిల్ అనేది పూర్తిగా పడుతుంది. మార్కెట్ రేట్ అది డౌన్ సైడ్ పడిపోతుంది. చూద్దాం. క్యాండిల్ క్లోజ్ అయిన తర్వాత చూద్దాం. ఇంకా 2 మినిట్స్ ఉంది, ఏం జరుగుతుందో చూద్దాం. మనం అనుకున్న టార్గెట్ అయితే కన్ఫామ్గా రీచ్ అవుతుంది. 582, 583, 585, 584, 584. అబ్బో 1 మినిట్ ఉంది, 1 మినిట్లో చూద్దాం. 1 మినిట్. 594, 590, 592, 595, 595, 595, 595. ఒక్క స్పైక్ ఇచ్చేందుకు అయిపోయిందండి. ఒక్క స్పైక్ ఇచ్చి వెళ్ళిపోయింది. 595, 595. జస్ట్ ఓసారి అండి 0.5% నుంచి రిటర్న్ ఇస్తుందండి టార్గెట్కి టచ్ కాకుండా. ఇటువంటిప్పుడు ఏం చేయాలంటే మనం జస్ట్ 3-4 పాయింట్స్ దగ్గర వెయిట్ చేయకుండా
ఎగ్జిట్ అవ్వడం మంచిది. క్లోజింగ్కి ఇంకా 40 సెకండ్స్ ఉంది. క్యాండిల్ క్లోజింగ్కి 595, 596, 596. ఓకే, డన్. మన టార్గెట్ డన్ అండి. ఓ ఓ ఓ ఓ వెళ్తున్నదండి. మన టార్గెట్ డన్. మనం అనుకున్న టార్గెట్ 50 పాయింట్స్ ఒక్కటే స్పైక్ ఇచ్చేసింది అండి. చెప్పాను కదా స్పైక్ ఇస్తుంది అన్నాక. ఓకే ఓకే ఓకే. చూడండి, మనం టార్గెట్ వరకు వెయిట్ చేయాలండి కంపల్సరీ. అది టార్గెట్ వరకు ప్రతి వెయిట్ చేయగలుగుతాం, అప్పుడు మనం మనది ప్రాఫిట్ తీసుకోగలుగుతాం. థ్యాంక్ యూ ఫర్ చూసింగ్. మరిన్ని వివరాల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ యూ.